చెయ్యాలని చేశానేమో, ఈ రోజు నుండి సంతోషంగా నీ పరిచర్య చేస్తాను ప్రభువా. ఏది ఆశించను ప్రభు. అందరం కళ్ళు మూసుకుందామండి. మీ బైబిల్స్ చైర్స్ పైన పెట్టేసేయండి. ఫ్రీగా నిలబడండి అందరూ. ప్రతి ఒక్కరు రీడెడికేట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం దేవునికి సమర్పించుకున్నాం. మరి ఒక్కసారి చివరిగా దేవుడు గొప్ప ప్రణాళికతో ఇక్కడికి తీసుకొని వచ్చాడని నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మనందరితో మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నేను పరిచర్య చేస్తానయ్యా. కయ్యేను వలె నేను ఉండను ప్రభువా అని, ఏది ఆశించకుండా నీ పరిచర్య చేస్తాను ప్రభువా. నీ హస్తము చొప్పున, నీ లెక్క చొప్పున నన్ను దీవించి ప్రభువా. రహస్యంగా చూచుచున్న నా తండ్రివి నీవు గనుక నాకు బహుమానం ఇవ్వయ్యా అని అడుగుతాను. అయ్యా, నువ్వు నన్ను ఆత్మతో నింపావు, జ్ఞానముతో నింపావు. ఇవన్నీ నీవి గనుక నీ పరిచర్యకు నేను ఉచితంగా హృదయపూర్వకంగా చేయడానికి సహాయం చేయని అడుగుదా. నా దగ్గర విలువైనది ఏదైనా ఉందంటే అది నీదే ప్రభువా. ఎందుకంటే నువ్వు వాటి కంటే శ్రేష్టమైన వాడు, అత్తరు కంటే శ్రేష్టమైన వాడు. నా ధనమంతా పోగేసిన నువ్వు ఉన్నతుడవయ్యా. నువ్వు మించింది ఏది లేదు ప్రభువా. నా శ్రేష్టమైనవి నీకు సమర్పిస్తాను తండ్రి. దేవుడు, నా జీవితము నీకు సమర్పిస్తాను. మంచి పోరాటము పోరాడతాను, పరుగు కడముట్టిస్తానయ్యా. నా కోసము నీతి కిరీటం సిద్ధపరచు ప్రభు అని అడుగుదాము. ఇదిగో సజీవ యాగముగా నా శరీరము నీది తండ్రి. నా తల్లి గర్భములో నన్ను రూపించిన వాడము నీవయ్యా. నా ఎముకల నిర్మాణము నీకు తెలుసు ప్రభువా. నా తల్లిదండ్రులు చూడకముందే, ఈ లోకము నన్ను గమనించకముందే, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే నువ్వు నన్ను చూసావయ్యా. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి. నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కరకు లేదు ప్రభు. నువ్వు నాకు కావాలి. నా ఆయుష్కాలము 70 సంవత్సరములయ్యా. 80 సంవత్సరములు అధిక బలం ఉంటే ప్రభువా, నా ఆయుష్కాలము నీకే తండ్రి, నీకు సమర్పిస్తున్నాను అడుగుదాము. అందరము కళ్ళు మూసుకున్నాం. ఎవరు అటు ఇటు చూడకండి. ఇదిగో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పిన దేవుడు ఇంత సమూహంలో ఆయన తప్పకుండా మన మధ్యలో ఉన్నాడండి. హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, నేను పరిశోధించి పరిశీలించి తెలుసుకుంటున్న దేవుడు మన మధ్యలో సంచరిస్తాం. దేవుని వైపు చూద్దాం. తిరిగి రీడెడికేట్ చేద్దాం లైఫ్ని, తిరిగి సమర్పిస్తామండి. నా ఆయుష్కాలం అంతా నీ కోసము నన్ను వాడుకో. నా బలం ఉన్నంత వరకు, నా కంటి చూపు ఉన్నంత వరకు అయ్యా, నాకు శక్తి ఉన్నంత వరకు, నా వెన్నెముక వంగిపోయినంత వరకు నన్ను వాడుకోగలను. అప్పుడు నేను లోకానికే ఉపయోగపడనయ్యా. ఇప్పుడు నేను ఉపయోగపడతానయ్యా. నా బలము, నా తలాంతులు నీ కోసం వాడుకో ప్రభు అని అడుగుతాను. నీ ఆయుష్కాలం తిరిగి రానిదే దేవుడు నీకిచ్చిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిదే దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం. తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం, బంగారు సంపదలు దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో ఒకనాడు, నిరీక్షణతో వెదకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో ఎదకుచు ఒక రోజున. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము, క్షణమైన వచ్చున పోయిన ఈ కాలము, క్షణమైన వచ్చున పోయిన. అవునయ్యా, విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం. తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం, మనిషి సగటు జీవితం 70 సంవత్సరము, అధిక బలము ఉన్న 80 సంవత్సరం, ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము, ఆదరించు వారు లేని కన్నీటి క్షణములు దేవునికి అర్పిస్తే ఈ దేవునికి క్రీస్తులా అర్పిస్తే కాలం, దేవునికి క్రీస్తులా అర్పిస్తే కాలం, దేవునితో క్రీస్తులా ఉండెదవు కలకాలం, దేవునితో క్రీస్తులా ఉండెదవు కలకాలం, విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై వెచ్చించమై స్వల్పకాలం, దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించమై స్వల్పకాలం, విలువైనది తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. అవును బ్రహ్మ, నువ్వు ఇచ్చిన జీవితం ఎంతో విలువైనది తండ్రి. ఒక్కసారి ఈ రోజు మేము గడిపామంటే ఈ కాలము ఈ సమయము తిరిగి రానిది. అవును తండ్రి, ఈ లోకంలో బంగారం పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రభా, కన్న కుమారుడు తప్పిపోతే తిరిగి వస్తాడేమో తండ్రి. కన్నా ఇచ్చిన కాలము, నేను ఇచ్చిన సమయము తిరిగి రాదు కనుక ప్రభా, సమయము పోనీయక సద్వినియోగము చేసుకున్నట్టు మాకు సహాయం చేయండి. నువ్వు పిలిచినప్పుడు పలానా చోటుకు వెళ్ళు అని చెప్పినప్పుడు మేము ఇంకొక థాట్ లేకుండా ప్రభువా నేను ఉన్నానయ్యా, నేను వెళ్తానయ్యా, నేను ఈ పని చేస్తానయ్యా అని మేము సిద్ధంగా ఉండుటకు ఒక సైనికుని మమ్మల్ని మార్చండి తండ్రి. మునుపటి కంటే ఇంకా గొప్ప పరిచర్య ఇక ముందు మేము జరిగించడానికి బలహీనులమైన మమ్మల్ని బలపరచండి. జ్ఞానము లేని మమ్మల్ని జ్ఞానముతో నింపండి, ఆత్మ లేని మమ్మల్ని ఆత్మతో నింపండి. ఈరోజు ఇక్కడ ఉన్న దైవ సేవకులందరినీ, శ్రేష్టమైన వ్యక్తులను ప్రభా ఇక్కడ ఉంచి ఉన్నాం, వారి పాదాలను బలపరచండి,
చక్కటి ఆయురారోగ్యాలను దయచేయండి. యేసు నామములో ప్రభా వారికున్న ప్రతి బలహీనత నీ నామములో ప్రభా వెళ్ళిపోయిన ప్రభా ఈ క్షణంలో నీ అమూల్యమైన రక్తముతో ప్రభా తల నుండి అరికాలు వరకు ప్రతి ఒక్కరిని కడగండి ప్రభా. ఆత్మలో బలపరచండి, ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరచండి, శరీరమును స్వస్థపరచండి అయ్యా. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే తండ్రి మేము పని చేయగలమయ్యా. కనుక మా శరీరాలను ఆరోగ్యంతో నింపండి, స్వస్థపరచండి, మా తలంపులను స్వస్థపరచండి, నూతన నూతన తలంపులతో నింపండి ప్రభు, నూతన జ్ఞానముతో నింపండి. ఇదిగో పాతవి గతించను తండ్రి, క్రోధము, కుట్రలు, జలస్ అన్ని గతించను ప్రభా. ఇదిగో క్రీస్తులో మేమందరం అవయవాలము తండ్రి, నీ శరీరంలో మేమందరము అవయవాలము. ఏ అవయవము పని చేయకపోయినా ప్రభా ఆ శరీరానికి అర్థమే లేదు తండ్రి. మేమందరము నీకు అవసరమే ప్రభా, మేమందరము పనివారమే తండ్రి. మమ్మల్ని ప్రత్యేకంగా వాడుకొని నిలబెట్టుకోనండి ప్రభా. తండ్రి మాకంటే ఉన్నత స్థానంలో ఉన్న వారిని చూసినప్పుడు దేవుడు మమ్మల్ని కూడా ఒక దినము హెచ్చిస్తాడని ఒక సంతోషము, నిరీక్షణ దయచేయండి. ప్రతి జల స్పిరిట్ ని యేసు నామంలో క్యాన్సల్ చేయండి ప్రభా. నీకు వందనాలు, వందనాలు తండ్రి. ఏవో ప్రభా మేమందరము ప్రభా ఏకత్వముతో ప్రభా యూనిటీతో ముందుకు వెళ్తుండగా ఇంకా నరకపు పొలిమెరలలో నిలిచిన ఆత్మలను ప్రభా నీ వైపుకు నడిపించుటకు మమ్మల్ని అందరినీ వాడుకొని బలపరచుమని ఈ కొద్ది అమూల్యమైన సమయాన్ని ప్రభా ఏ యోగ్యత లేని నాకు ఇచ్చినందుకై నీకు వేలాది వేల కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, ఈ యొక్క గుంటకల్ ప్రాంతాన్ని బహుగా దీవించి వర్ధిల్ల చేసి అభివృద్ధి చేయను గాక. ఆమేన్.